అమ్మా ఇవాళ చేపలు తెచ్చా ఆదివారం అని సొంతం చేపలు ఏ క్రాసుకుంటాయి ఉప్పు కారం రాసేసి మసాలా రాసేసి ఎమ్మాకుంటాయి చేసే విధానం ఉంది నూనెలు వేపు తింటే చాలా బాగుంటాయి అమ్మా సముద్ర చేప పిల్లడు కొనిచ్చాడు అక్కడ పట్టుకెళ్తావు నానంటే పట్టుకెళ్తాలమ్మా అన్న చేసి ఇచ్చాడు చాలా బాగుంటాయి ఈ మట్టికి అమ్మా చూడండి అమ్మా ఎట్లా చేస్తానంటే చూడండి అమ్మా అమ్మా చూడండి అమ్మా అబ్బా ఇదంతా కండేనమ్మా చక్క మెత్తగా ఉంటాయి ఈ సముద్రం చేప అన్నమాట చాలా బాగుంటాయి కోసేసి చీల్చి పెడితే ఎమ్మగా ఉంటాయి చూడండి అబ్బా ఇట్లా చేసేసి మసాలా పెట్టాను పిల్లలు నూనెలో వేపు తింటే చాలా బాగుంటాయి అమ్మా చూడండి పెద్ద ఇదే పెడతా చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా చేస్తే నేను గంట కొట్టండమ్మా ఫ్యామిలీ ఉంటే పెట్టండి అమ్మా చక్కగా చేయండి అమ్మా చూడండి నేను ఏం చేపలు తెచ్చాను చూడండి వాళ్ళ ఆదివారం పిల్లలకి ఇష్టమమ్మా అంతులు తెచ్చాడు మా ఓడు నీ సత్యం బాబాయ్ ఇవాళ కానాగంతం సముద్రంలో తెచ్చాడు మా అబ్బాయి కానాగంతం అంట ఎమ్మాగుంటుంది దీన్ని ఎట్ట చెప్తాను ఉప్పు కాదు మసాలా వేసి ఎట్ట చెప్తాను చూడండి దాంట్లో మసాలా చారు పెడతా ఏ క్లాస్ కూడా ముద్దుగా చక్కగా వెళ్ళిపోతాయి లోపలికి అంత ఇది ఏం మసాలా వేస్తాను ఏంటి మీరు అంతా చూడండి అమ్మా పెద్ద వీడియో పెడతా అమ్మా చూడండి థ్యాంక్ యూ రెడీ చేసుకుంటాను చూడండి అమ్మా ఇంట్లో మసాలా రెడీ చేసు 2 చెంచా ఓ చెంచా ఉప్పు రెండు చెంచాలు కారం పాలు తాగాలమ్మా కొద్దిగా వేస్తున్నాను చెప్తే ఇదేం పొడి ధనియాల పొడి ఓ చెంచా అన్నీ కొత్తగా పెట్టుకున్నాను అల్లం పేస్ట్ పసుపు కాచి చేయండి ఆ మాత్రం చేయండి ఈ మసాలా బాగా వస్తుందమ్మా బాగా వస్తుంది ఉండాలి కొద్దిగా చెక్క పింటున్నాను నిమ్మకాయ ఇది కలుపుతాను చూడండి అమ్మా చేయాలమ్మా బీపిండి మీద కంపల్సరీగా ఉండాలి ఓ చెంచా బీపిండి కలుపుతున్నా చూడండి అమ్మా చక్కగా నీలోపై మనం చూసి పోసుకోండి అమ్మా పచ్చిచ్చి 1 గంట ఆ గాని అట్టి పెట్టేసి బాగా లాగేస్తుంది బాగుంటాయి అమ్మ 1 గంట అట్టి పెట్టాలి ఎమ్మడికి వేపకూడదు 1 గంట అట్టి పెట్టాలి అట్టి పెడితే అప్పుడు చేపలు పడుతుంది చేపలు పట్టి నూనెలో కానీ వేసి మసాలా ఇది వేసి తింటే ఉంటుందమ్మా ఏమని చెప్పండి చాలా బాగుంటుందమ్మా అసలు ఎంత అన్నా తినబుద్ధి అవుతుంది అంతది స్వతం చేప కాదు పౌరు ఎక్కువ కృష్ణ చేప కాదు దాని ముళ్ళు ఉండదు ఆ చేప బాగా ఉంటుందన్నమాట చేపల పైన నక్కులు పెట్టేసి చేపలు పెడతాను చూడండమ్మా ఎట్లా పెడతాను ఏంటో చూడండమ్మా మాదిరి చేను అట్లా పెడితే అప్పుడు బాగా అంటుకుంటుంది చేపలకి నక్కుల్లోకి వెళ్ళిపోతుంది దీనికి ఒకటే ముళ్ళు ఉంటుందమ్మా పెద్ద ఉండదు ఒకటే ముళ్ళు తక్కువ ఇటు వదులుతుందంటే బాగుంటుంది తలకాయలు ఏం గుజ్జు ఉండదు గుజ్జు ఉండదని తలకాయ తక్కువ చేసా మొత్తం పొట్ట తీసేసి శుభ్రంగా చేశాను కానాకంతలో ఎమ్మగా ఉంటుంది ఎమ్మ చేస్తూ కానీ కూర అంత ఇది ఉంటుంది కానీ దీన్ని నూనెలో వేపాలి పచ్చాకం నూనెలో వేపి మసాలా పచ్చి నూనెలో కానీ వేపితే ఉంటుందమ్మా మసాలా చేరేసుకుని ఏ క్లాస్ ఉంటుంది ఏమని చెప్పనమ్మా దీన్ని నక్కులు పెడుతున్నాం మీరు చూడండి ఎట్లా ఉంటుందని నేను చూడండి నక్కులు పెడతా చూడండి ఎట్లా పెట్టాను ఇట్లా పెట్టాలి ఈ పక్కన కూడా పెట్టాలి ఈ పక్కన ఇటు పెట్టాం కాదు 2 యాప్లు మళ్ళీ మయ్యాన్ని ఇటుకో 2 ముక్కలు మయ్యాన్ని కోయాలి ఇట్లా కోయాలి అప్పుడు మసాలా చూసారా ఇప్పుడు ఇటు కోసా ఇందాక ఇటు కోసా 2 మయ్యాన్ని కోసా అనమాట అట్లా కోయాలమ్మా అట్లా పెట్టి మసాలా బాగా వెళ్తుంది అమ్మా ఇదిగో చూడండి అట్ట
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్ట అట్ట అట్ట వస్తే చూడు అట్ట వెళ్తుంది, దాంట్లో దోపాలి ఏమ్మా. అన్నీ పెట్టినా చూపిస్తా. చక్క ఏదైనా మొక్కలు కోసా చూసాను నక్కులు. అబ్బా ఏం అందంగా కోసానమ్మా. చాలా దీంట్లో కానీ మసాలా కూర్చొచ్చి బాగా నూనెలో వేపుతున్నామ్మా. ఏమని చెప్పండి, చక్కగా ఇట్లా కూరవాలి చూడండమ్మా. అబ్బా ఈ అర్రలోకి వెళ్ళాలమ్మా. ఈ అర్రలోకి వెళ్తే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇదిగో ఇట్ట వంచి ఎర్రలో ఇట్లా తొయ్యాలి. అట్లా తోస్తే అప్పుడు బాగుంటుందమ్మా. ఏమని చెప్పండి. ఈ పక్కన కూడా ఎర్రలో ఇట్లా తొయ్యాలి. తోస్తే నూనెలో కానీ వేపితే ఎంత ఉంటుందంటే చూసావా, చక్కగా తలకాయలు తీసే సొంతం చేప కదమ్మా. బాగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చక్కగా వేపితే చాలా బాగుంటుంది. చూడు ఇట్లా చక్కగా వేపుకుని ఇక్కడ పెట్టుకుంటున్నా. అట్లా పెట్టుకున్నామ్మా. ఒక గంట సేపు పట్టి పెట్టాలి. ఎమ్మడితే ఒక గంట సేపు పట్టుకుంటే ఉప్పు కాదు మొత్తం నిమ్మకాయ కూడా పిండే కాదు, చాలా బాగుంటుంది. ఒక గంట సేపు అట్టి పెట్టాలి. అట్టి పెట్టి చేప పడుతుంది అనమాట. ఇదంతా మసాలా చేప పడుతుంది. ఒక గంట సేపు అట్టి పెట్టాలి. చక్క 2 చేపలు కోసి బాగా కూర్చులో ఉంటుందమ్మా. చక్క కూరవాలి. చక్క అదిగో చెప్తుంటే ఇవన్నీ పెట్టినాక చక్కగా అమ్మా. కనాకంతలో సొంతం చేపమ్మా. చాలా చేస్తుంటే ఈ అమ్మ కూడా బాగుంటుంది. మసాలా అన్నీ మొత్తం చెక్క 2 చేపలు ఇట్లా పెట్టి వంగదీసి మరి ఈ పక్కన పెట్టి వంగదీసేసి చెక్క కూర్చేసి దీన్ని నూనెలో ఇట్లా పెట్టి చెక్క పావేస్తే ఆ నీసి నీళ్ళని కిందకు వచ్చేస్తాయి. చెక్క మసాలా చూడండమ్మా. అబ్బా వండే తీరుంటే కానీ దీనికి చెక్క రాసేసాను మసాలా. ఇదంతా మొత్తం రాసేస్తాక ఒక గంట అట్టి పెట్టాలమ్మా. ఒక గంట అట్టి పెడితే అమ్మ చేసుకుంటుంది. దీనికి తగ్గట్టు చింతపండు చారు, మసాలా చారు చింతపండుకి వేసి తింటే అమ్మా ఏం చెప్పలేదు, అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మసాలా ఫుల్గా పట్టి చేశారు చూసారా. ఒక గంటే పట్టి పెట్టాలి. నిమ్మకాయ ఏమైనా గంటే పట్టి పెట్టాలి. మసాలా కూడా ఫుల్గా రాసేసా. పోయింది. ఒక గంట అట్టి పెడతాను. మసాలా చారు పెడతాకి వెళ్తున్నా అమ్మా. ఈ చారు పెట్టాలి. ఒక గంట ఇది చక్క ఉప్పు లాగుతుందా. మసాలా చారుకి రెడీ చేస్తున్నా. నూనె పోతున్నా. మసాలా ఎక్కువ వస్తుందా ఇవన్నీ నూరాలి. నూరిన తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ మొత్తం మసాలా చారు అన్నీ దేనికి నూరేసేసి వేస్తాను. చూడండి అమ్మా, చూడు ఎట్లా వేస్తాను. ముందు ఆవాలు, జీలకర్ర, 2 గింజలు మెంతులు వేయండి అమ్మా. వద్దులే అది. కొద్దిగా అల్లం పేస్ట్ కాదు, 2 కాయలు. చూడండి అమ్మా ఎట్లా వేస్తున్నాను ఏంటో అమ్మా. ఇదిగో కరివేపాకు, నెక్స్ట్ కాయ కోసా. అమ్మా చక్కగా శుభ్రంగా కడుక్కొచ్చి నీళ్ళు వేసేస్తాను. మగ్గుతుంది. అప్పుడు నీళ్ళు పోసేస్తాను. చూడండమ్మా, అది నీళ్ళకి వచ్చేసి దీంట్లో కలుపుతాయి. ఎంత పొట్టులో ఎన్ని నూరాలి. ఇంకొంచెంగా పసుపు ఎక్కువ ఉండాలి. చక్కగా కాలిపోయి నీళ్ళు పోతున్నా చూడండమ్మా. ఆ మాదిరి చాను చక్కగా ఉంటుంది. మసాలా ఇంతలో 5 నూరతా. ఉప్పు చాలిపోతే తర్వాత వేసుకో, తక్కువ వేస్తాయనమ్మా. ఈ ఇంతలో 5 నూరతాను చూడండమ్మా. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నా. ఇంతేను బాగుంటుంది. ఏం మసాలా కాదు, చారు కాదు, చాలా బాగుంటుంది. అది బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మిరియాల పొడి కూడా కొద్దిగా వేసాను. ఇందాడ మిరియాల పొడి కూడా వేసాను.
వేస్తా చీరలు వేస్తాను చాలా బాగుంటుంది. అంత మంచిదమ్మ. దీనికి సారం అంతా దిగుతుంది. కరివేపాకు ఎంత వేసుకో చీరలో ఇన్నాడు వేసాను మళ్ళీ వేసేసి వేస్తాయి కరివేపాకు రసం దాంట్లో చారు బాగా చూసుకొస్తుంది అనమాట. కరివేపాకు కంటికి అన్నిటికీ మంచిది. ఎంటుకలు నలమడతాయి. కరివేపాకు ఎంత వేసుకున్నాను మంచిది. చూడండమ్మా చక్క అన్నీ పెట్టేశాను, మూత పెట్టేస్తున్నాను. ఇంట్లో ఈ చేపలు వేస్తా పేనంలో చక్క మసాలా రాసేసి గంట పైన చక్క లాగేసింది మసాలా. నిమ్మకాయ అన్ని మొత్తం మసాలా కలిపేసి చక్క ముక్కలు కొట్టి దాంట్లో కూర్చా బాగా కూర్చి చక్క అయిపోయింది. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టా. మొత్తం లాగేసి ఫ్రిడ్జ్లో పెడతా చల్లగా. ఇప్పుడు పేనం మీద కలుపుతున్నా చూడండి అమ్మా ఎట్టా కలుపుతున్నారు ఏంటో చూడండి. ఇగో ముందు కరివేపాకే వేస్తున్నా. వేయాలి కనపడుకోండి చక్కగా. ఏమ్మా చక్కదిగో ఇట్లా పెట్టు. అది ఇట్లా పెట్టు. నూనె పోయి వీటి మీద నూనె పోయాలమ్మా. ఆ పౌడర్కి ఆ కరివేపాకు దీనికి చక్కగా లాగేస్తుందమ్మా. చూసామా చెట్లు ఆడిపోతుంది. అబ్బా అబ్బా చూసావమ్మా చూడండి చక్క పోయింది. మరి కాసేపు నా మళ్ళీ పోతా చక్క కరివేపాకు దీనికి ఇది లాగేస్తుంది. చేపలు లాగేస్తాయి చక్కగా లాగేస్తాయి దమ్మానంగా. ఇది ఒక ఎర్రటి చెప్తున్నానమ్మా. చక్క చిన్న చేక మీద చక్క వెళ్తే చాలా బాగుంటాయి. దీంతో మా చింతపండు చారు, మిరియాలు, మసాలా చారు, చింతపండు చారు ఒక ఎర్రటి కాచాను. నద్దు తింటే ఉంటుందమ్మా. తిన్నా చూపిస్తా ఏది తింటానో తిన్నా చూపిస్తా. చూడండమ్మా ఈ ముగ్గుతో కూడా పెడుతున్నాం. 2 ముగ్గులు పెట్టేస్తున్నా గర్భం వైపు. అప్పుడప్పుడు అంటున్నాను మా కాల్ చెప్తా ఉంటున్నాం. ముందు కరివేపాకు వేస్తున్నాం. చక్క కరివేపాకు ఫ్లేవర్గా దానికి చక్కగా సరిపోతుందమ్మా. పోయేది చక్క ఆవిరికి కూడా కరివేపాకు మాడదాం. చేప మాడదాం. ఈ సువాసన చాలా బాగుంటుందమ్మా. కరివేపాకు ఇది చేప కూడా మాడదాం. చక్కగా ఏ క్లాస్ పడుతుందమ్మా. అసలు ఇట్లా ఒళ్ళు చూస్తే మీరు చక్కగా ఎగుతుంది. చూసారా చక్కగా ఎగుతుంది. ఈ మసాలా ఉన్న మిగిలిన మసాలా కూడా దీన్ని రుద్దేసేయండమ్మా. అబ్బా ఆహాహా నోరు ఊరిపోతుందమ్మా. చక్కగా ఎగుతుంది ఈ మసాలా. ఇది రుద్దే చక్కగా కాసేపు చక్క చిన్న శాఖ మీద మగ్గాలి. నూనె కాసేపు పోతా ఉండాలి. సన్న శాఖ మీద చక్క మగ్గాలమ్మ. పెద్ద ఐదు పెట్టి నాకు పొయ్య సన్న సిమ్లో పెట్టి సన్న శాఖ మీద మగ్గుతూ ఉంటే కాసేపు పోతూ ఉంటే చాలా బాగుంటాయి. చూడు ఎట్ట మగ్గుతుందో చూడండి. ఎంత చేసుకుంటాను చేస్తామ్మా. ఇది చాలా బాగుంటాయి అమ్మా. చారులో నంచులు తింటే పప్పు చారులో కానీ చింతపండు చారులో కానీ వేసుకుని తింటే బా ఇది ఎట్ట ఉన్న సౌతం చేప కాదు. బాగా టేస్ట్ బాగుంటుందమ్మా. కౌరుగల చేప బాగుంటుంది. చక్కగా ఏపుతాను చూడండి. చూసారమ్మా కరివేపాకు కింద కరివేపాకు పెట్టా కాదు మాడకుండా బాగా కరివేపాకు పెట్టేసా. కరివేపాకు పెట్టే చవురు ఇది కరివేపాకు పౌరు అంతా మొత్తం చేపలు పెట్టేస్తుందమ్మా. మొత్తం పెట్టేస్తుంది. చూసా ఎట్లా ఉడుకుతుంది నూనెలో కాసేపు పోతూ ఉండాలి. చక్కగా ఉడుకుతుంది సన్న సెగ మీద. చాలా బాగుంటాయి అమ్మా. అసలు తింటే ఇచ్చింది మీరు చూసుకుని తిన్నాక చెప్పండి అమ్మా ఎట్లా ఉంటాయి. చక్కగా కరివేపాకు పెట్టిన ముందు బాగుంటాయి అన్నమాట. ఆ కరివేపాకు పోదామంటే చేపలు పెట్టేస్తుంది అన్నమాట. అమ్మా చూడండి. అమ్మా చక్కగా అయిపోయినాయి అమ్మ. చూసావా ఈ కింద కరివేపాకు పెట్టే కదా. ఆ కరివేపాకు ఈ చెక్క చక్క ఉడికిపోయింది. ఆ కరివేపాకు ఆవుడికి దీనికి
మాడకుండా ఉంటుంది. కరివేపాకు దేనికైనా మాడకుండా ఉంటుంది. ఆ కరివేపాకు పొగర అనేది చేపలకు కూడా పడుతుంది. ఆ ఐడియా మీద వేసా. చాలా బాగుంటుంది చూడు. చాలా 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 అంటే చాలా చాలా బాగుంటుందమ్మా. ఏం చెప్పండి, చూడండి అమ్మా. చూడండి అమ్మా, చక్క చూడు ఎట్టో తిరిగేస్తున్నాను చూడండి. చక్క వెళ్ళిపోయింది. చక్క ఉడికిని అమ్మా, చక్క ఉడికిని. ఆ కరివేపాకు పొగరగా దీన్ని చక్క ఉడికిని చూసారా? చక్కగా కింద మాడదమ్మా. కరివేపాకు వేస్తాను, చక్క ఉడుకుతి. చూసా కరివేపాకు కూడా పెట్టేసింది. ఆ వాసనకి అబ్బా చక్క ఎగిరి చూసారమ్మా. అబ్బా చూడండి అమ్మా, ఎట్ట ఎగిరి చూడండి. కరివేపాకు పొగర దానికి అసలు ఎంత తీరుగా ఉంటుందని చెప్పండి. కరివేపాకు కూడా చక్క ఏగిపోయింది. నంచు తింటే కరివేపాకు నలుపుని తినొచ్చమ్మా, బాగుంటుంది. నూనెలో కాదు, బాగుంటుంది చూడు. చక్క ఏగిపోయింది, చక్క బాగుంటుంది. కరివేపాకు కూడా బాగానే మాకండి. ముద్దలో కరిపి తినండి, నలిపేసి చక్క ఏగింది కాదు, బాగా తినండి అమ్మా. చారు వేసుకుని అన్నం చూపిస్తాను. చక్క ఏగిని సన్నశాఖ మీద పెట్టనమ్మా. అసలు తింటే వదలరమ్మా, అంత బాగుంటుందా అమ్మా. చూడండి అమ్మా, ఇక అన్నం తినేప్పుడు చెప్తాను చూడండి అమ్మా. చక్క ఏగిని తిప్పాను, చక్క ఏగిని. ఇది కూడా 10 నిమిషాలు మగ్గి పెడతాం సన్నశాఖ మీద. ఇవి కూడా మగ్గుతీ చక్క. కరివేపాకు కింద పైన కరివేపాకు కింద కూడా కరివేపాకు చక్క మగ్గి కరివేపాకు మీద మగ్గినాయి అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. 10 నిమిషాలు అట్టి పెట్టి పొయ్యి కట్టేస్తాను. ఇది అన్నం తినేప్పుడు చూపిస్తాను చూడండి అమ్మా. అమ్మా చక్క కరివేపాకులో చక్క మగ్గిపోయినాయి అమ్మా. కరివేపాకుతో చక్కగా మగ్గిపోయినాయి, చక్క ఉడికిపోయినాయి. చూసారా? అబ్బా ఆహా, చక్క ఉడికిపోయినాయి అమ్మా. ఇగో ఇందులో మసాలలో కరివేపాకు నేనేం చేశాను, పచ్చిమిరకాయలు అయితే నూనెలో చక్క కాలుతాయని పక్క ఖాళీ ఉంటాయి, నంచు తింటమే. ఒకవేళ మంట చాలని వాళ్ళు. నాకు మంట ఎక్కువ కావాలమ్మా. పిండుకుంటే సొమ్ములు గింగులు వస్తే పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిరకాయలు నంచు తింటాను నేను. పిల్లలకేమో నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ ఉంది, నిమ్మకాయలు పిండి వాళ్ళు నంచు తింటారు చారులు. అబ్బా ఎట్ట ఉందని చెప్పి పచ్చిమిరకాయ కూడా ముద్దకి వెళ్ళిపోతున్నాం. కాయ చక్క ఉడికిని ఈ నూనెలో నా చక్క ఉడకనేసి ఖాళీ ఉండ కడలో పెట్టా. అక్కడొకాయ అక్కడొకాయ చాలా బాగుంటాయి అమ్మ. చూసి లైక్ చేయండి అమ్మా. భోజనం చేస్తాను చూడండి అమ్మా. పెట్టు చూడండమ్మా. చేస్తున్నా చక్క ఉడికిపోయినాయి. అబ్బా ఎట్ట ఉడికిపోయినాయి. పచ్చిమిరకాయలు కూడా చక్క ఉడికిపోయినాయి. చేస్తున్నాను శుభ్రంగా చూడండమ్మా. ఇది చాలా బాగుంటాయి అమ్మా. ఈ చేప సముద్రం చేప కాదు, చమురు ఎక్కువ. మన ఈ చేప మీద బాగుంటుంది. చక్కగా కరివేపాకు అత్తలో బాగా స్మెల్ వచ్చేసింది. కరివేపాకు పొగరంతా దాన్ని చేపలకు పెట్టేసింది అమ్మా. చూడండి చక్క పచ్చిమిరకాయలు ఇవి ఎమ్మకుంటుందమ్మా. తింటేనా చాలా బాగుంటుంది. చూడండి అమ్మా. భోజనం చేసినప్పుడు చూపిస్తా. హలో, భోజనానికి వచ్చేసానమ్మా. చక్క చేపలు వాసన ఏపుడికి వాసన ఉండలో పోయి తినేస్తున్నా. చేరేస్తుంది. మా మనవలు పొద్దున్న కూర అవదని మా కోళ్ళు ఏం చేసింది, చిక్కుడుకాయ వండింది. చిక్కుడుకాయ పిల్లలు క్యారేజీ పంపించేసింది. చిక్కుడుకాయ టేస్ట్ చూద్దామని ముద్దలో చిక్కుడుకాయ వేసుకుని తింటాను. అప్పుడు చేప పోసుకుని చేపలు తింటా చక్కగా. అమ్మా చూడండి అమ్మా. కూరను మొక్కేస్తున్నాను. మా కోళ్ళు అండి క్యారేజీలోకి 5-4 పిల్లలు క్యారేజీలో అని. చిక్కుడుగా కూడా బాగానే ఉంది. మా కోళ్ళ చపాతీ బాగానే ఉంది. చారు పోసుకుంటున్నానమ్మా.
అబ్బా ఈ చారు వాసనగా చేపల వాసనకి గుమ్మలాడిపోతుంది. కరివేపాకు బాగా దిట్టంగా వేసాను, కరివేపాకు కూడా బాగుందా. కరివేపాకుతో చేపలు చక్కగా ఉడికినాయి, బాగా ఏగినాయి. అమ్మా కరివేపాకు పొగరంతా చేపలు పట్టేసింది, చాలా బాగుంటుంది. చూడండమ్మా. అబ్బా తింటే తినేసాను కరివేపాకు. నాకు నేను తిన్న తీసేస్తున్నాను నేను. మీరు తినేవాళ్ళు ఉంటే కరివేపాకు తిన్నమ్మా, చాలా మంచిది అమ్మా. ఆహా ఆహా చారు ఆ కాంబినేషను అబ్బా ఆహా ఏమని చెప్పలేమ్మా, ఎంత అమృతమైలో ఉందమ్మా. బో మసాలా కరివేపాకు అంత పట్టింది కదా చేపకే. అబ్బో ఏ క్లాస్ ఉంది. ఒకటే ముళ్ళు ఉంటుంది, ఇది ముళ్ళు ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు. పచ్చిమిరకాయ నూనె, దాని నూనె వేపా. అబ్బా ఏమని చెప్పను, పచ్చిమిరకాయ కొడుతుంటే ఏమని చెప్పనమ్మా, చాలా బాగుందమ్మా. పచ్చిమిరకాయ బాగుందా. ఇంకా నేను తినవచ్చు. చేప మొక్క పెట్టుకుని ఎన్ని కాయలు చక్క వచ్చాను చూసారా మొక్క. అబ్బా ముద్దలో పెట్టుకుని ఇట్ట కాంబినేషన్. అబ్బా చాలా బాగుందమ్మా. చేప చారు, మసాలా చారు, పచ్చిమిరకాయ మూడు కాంబినేషన్ బాగుంది. కరివేపాకులు ఉడికి చక్కగా ఉడికినాయి, కాంబినేషన్ బాగుంది అమ్మ. చూసి మీరు తిన్నా చూసి టేస్ట్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ఫ్యామిలీ నుండి పెట్టినమ్మా అమ్మా. మర్చిపోమ్మంటుంది తిన్నా చూసినాక చూడండి అమ్మా. థ్యాంక్ యూ చాలా బాగుందమ్మా. అబ్బో అమృతవేళ ఉంది. మీకు వండుకున్న టేస్ట్ చూస్తానే సబ్స్క్రైబ్ పెట్టినమ్మా, లైక్ చేయండి అమ్మ. గంట పట్టింది అమ్మా. చేప మీకు తెలుసా? సోదరు చెప్పమ్మా, కానాకాయ బాగుంటుంది, ఒకటే ముళ్ళు కానా గంటలా చేప పేరు. అన్నీ బాగుంటాయి, ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది, యాక ముళ్ళు. చాలా బాగుందమ్మా. చూసి లైక్ చేయండి అమ్మ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. గంట పట్టిందమ్మా, ఫ్యామిలీ నుండి పెట్టినా అమ్మా. మర్చిపోమ్మా, మరి రేపు వచ్చి కలుగుతా. టాటా.